ఈ రోజున హరిహర వీరమైళ్ళు సినిమాకి మా కుటుంబ సభ్యులు, నా ప్రాణానికి ప్రాణమైన ప్రాణమిత్రులు, అలాగే పెద్దల అందరూ కూడా మా కుటుంబ సమేతంగా జనసేన పార్టీ కార్యకర్తలు అందరూ కూడా మా ఇంట్లో మేము సినిమా పవన్ కళ్యాణ్ గారి సినిమా చూసినట్టుగా ఇవాళ చూడటం జరిగింది. చాలా సంతోషం. సినిమా చూసాక మాకు అర్థమైంది ఏంటంటే, మరి ఎంఎం రత్నం గారు తీసిన సినిమా ఎంత గొప్ప స్టోరీ అంటే, నిజంగా ఈ రోజుల్లో ప్రజలు తెలుసుకోవాల్సింది ఏంటంటే, జనసేన పార్టీలో ఉండి ఇలాంటి సినిమా చూడడం అనేది మనం అదృష్టంగా భావించాలి. అదే కాకుండా మన ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం రావటం, పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు కూడా నిజంగా ఇవాళ ప్రభుత్వం ఫామ్ చేయడం జరిగింది. ఒక ముఖ్యమైన ఉద్దేశం చెప్పాలి. ఏదైతే నాయకులు ఎలక్షన్ అయ్యే వరకు తిరుగుతారో, ప్రజల్లో ఎలక్షన్ అయిన తర్వాత కారుల్లో తిరుగుతారో, ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అడవి ప్రాంతాల్లో కోయిల గుడిసెల్లో కూర్చుని వాళ్ళతో భోజనం చేస్తూ ఈరోజు వాళ్ళతో కొనసాగిస్తున్నారంటే, ఈ సినిమాకి దానికి కూడా రియల్ సినిమా అదని చెప్పుకోవాలి. ఇవాళ ఏ నాయకుడు కూడా, నా చరిత్రలో ఏ నాయకుడు కూడా అలాగా ఎలక్షన్ అయిన తర్వాత, ఎందుకంటే ప్రమాదం ఉంటుంది, ఏదో డెత్ ఉంటుంది అని చెప్పేసి భయపడి నాయకులు ఇప్పుడు కూడా కారులో తిరుగుతారు ఎలక్షన్ అయ్యాక. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు నిత్యం కోయిల గుడిసెల్లో తిరుగుతూ, వాళ్ళ ఇంట్లో భోజనం చేస్తూ, వాళ్ళ కష్టసుఖాలు చూస్తూ, వాళ్ళు వెళ్ళే గుడిసెలకి రోడ్లు ఎత్తూ వాళ్ళని అభివృద్ధి చేస్తున్నాడంటే పవన్ కళ్యాణ్ గారి నాయకులు మళ్ళీ మనకి దొరకడని అనుకోవాలి. అది కాకుండా ఆయన తీసుకున్న శాఖ కూడా పంచాయతీ శాఖ. పంచాయతీ శాఖ అంటేనే చాలా బరువైన విలువైన దాన్ని పదవది. ఎందుకంటే రైతులు కానీ, ఆ ఊళ్ళో పల్లెటూరులో రోడ్లు కానీ, ఆ పల్లెటూరు అభివృద్ధులు కానీ, కాలువల అభివృద్ధులు కానీ, పంట కాలువల అభివృద్ధులు కానీ, ఎన్నో సమస్యలు ఉంటాయి పంచాయతీ శాఖ అంటే. ఆ పంచాయతీ శాఖ పవన్ కళ్యాణ్ గారు తీసుకుని ఇంత కార్యక్రమం చేసుకుని వస్తున్నాయంటే మహానుభావుడు. ఇవాళ నిజంగా ఏదో సినిమాలో ఒక స్టోరీ ఉంది, పూర్వం స్టోరీ, కోహినూర్ వజ్రం అని అంటారు. అదే కోహినూర్ వజ్రం ఇవాళ పవన్ కళ్యాణ్ గారు మన స్టేట్కి ఇవాళ తయారవడం జరిగింది. ఈ పవన్ కళ్యాణ్ గారు నిజంగా శిరస్థాయిగా చరిత్రలో మిగిలిపోతాడని చెప్పేసి ఈ సమూహంగా చెప్పుకుంటూ, ఇవాళ కుటుంబ సభ్యులతో అందరితో కూడా నా అన్నంటే ఉండి, నా కష్టకాలంలో ఉండి, నాతో ఉండి కుటుంబ సభ్యులతో ఇవాళ సినిమా చూసి గడిపానంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా మా ఆయుష్లు కూడా అన్నీ పోసుకుని ఆయన ఈ ప్రజల్లో నిచ్చి ఉండి, జనసేన పార్టీ కాకినాడ కూడా రెబరెబలు ఆడుతుందని, ఎప్పుడు కూడా జనసేన పార్టీ ఏ మూలకి వెళ్ళినా కూడా జనసేన పార్టీ అని చెప్పుకోవాలని చెప్పేసి కాకినాడలో చెప్పుకోవాలని నా కోరిక తీర్చుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి సినిమా పవన్ కళ్యాణ్ ఇవాళ అధికార పార్టీలో పవన్ కళ్యాణ్ గారి సినిమా చూస్తుంటో మా అందరికీ కూడా జనం ధన్యమవుతుందని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. సైన్యం తరపున మేము అందరం ఆయన వెంటే ఎప్పుడు ఉంటాం. ఇవాళ ఎప్పుడు నా గురించి పనిచేసిన అందరూ ఇంట్లో మనిషిలో కూర్చుని ఒక థియేటర్లో సినిమా చూడాలి అన్న ఆలోచన ఆయనకి రావడం మా అందరి అదృష్టంగా భావిస్తూ అందరినీ కూర్చోబెట్టి ఆనందంగా సినిమా చూసాం. ఇవాళ కళ్యాణ్ గారు ధర్మరక్షక, మన హిందూ ధర్మాన్ని కాపాడే పనిలో ఆయన ఉన్నారు. అంటే వేరే మతాన్ని గౌరవిస్తూ సనాతన ధర్మాన్ని కాపాడాలనే మంచి ఆలోచనతో మంచి సినిమా తీశారు. ఇలాంటి మంచి సినిమాలు తీసి పార్టీని కూడా ఇంకా ముందుకు తీసుకెళ్లాలని, కాకినాడలో కూడా బాబ్జన్నయ్య వెంట మేము జన సైనికులు అందరం కూడా కసిగా పనిచేసి ఇంకా పార్టీని ముందుకు తీసుకెళ్తామని తెలియజేసుకుంటున్నాను.